విజయనగరం జిల్లా పేరు వినగానే రాజ్యాలు రాజవంశికులు గుర్తొస్తాయి. రాజకీయం విషయానికొస్తే పూసపాటి అశోక్ గజపతిరాజు జిల్లా టీడీపీలో ఓ కీలక నేతగా వ్యవహరిస్తూ వచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామి కావటంతో అశోక్ గజపతిరాజుకు కేంద్ర పెద్దలు గవర్నర్ పదవి ఆఫర్ చేశారు. గౌరవప్రదమైన గవర్నర్ పదవి దక్కడంతో తన 43 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని, పార్టీ బంధాన్ని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో పార్టీలో జీవితకాల సభ్యత్వాన్ని, అలాగే పోలిట్ బ్యూరో మెంబర్షిప్ని వదులుకున్నారు. టోటల్గా టీడీపీకి రాజీనామా చేశారు అశోక్ గజపతిరాజు. తనకు దశాబ్దాల పాటు ఉన్న పసుపు బంధం తెగిపోవటంతో ఇప్పుడు బంగ్లా వెలవెలబోతుందా అన్నదే చర్చగా మారింది. 4 దశాబ్దాలుగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగిన అశోక్ గజపతిరాజు మాటకు జిల్లా టీడీపీలో ఎదురుండదని చెప్పుకుంటారు. జిల్లాలో టీడీపీ అంటే అశోక్, అశోక్ అంటే టీడీపీ అన్నట్లు వ్యవహరిస్తూ వచ్చారు. టీడీపీకి ఇంతవరకు విజయనగరం జిల్లాలో సొంత కార్యాలయం అంటూ లేదు. అశోక్ బంగ్లాయే పార్టీ కార్యాలయంగా కొనసాగుతూ వచ్చింది. దశాబ్దాల పాటు బంగ్లా చుట్టూనే రాజకీయాలు నడిచాయి. ఆయన మాటే శాసనం అన్నట్లుగా జిల్లా టీడీపీలో సాగిపోయింది. జిల్లాల్లో పార్టీకి అన్నీ తానే నడిపించారు. ఆయన చేతుల మీదుగా ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యారు, కీలక పదవులు అందుకున్నారు. ఇప్పటి వరకు పార్టీలో అశోక్ ట్రబుల్ షూటర్గా వ్యవహరిస్తూ వచ్చారు. దీంతో చంద్రబాబు సైతం అశోక్ మాటకు విలువిస్తారని పార్టీ శ్రేణుల్లో చెప్పుకుంటున్నారు. అయితే అశోక్కి గవర్నర్ పదవి దక్కడం అంటే ఒక విధంగా పూసపాటి రాజకీయానికి ముగింపు పలికినట్లేనా అన్న చర్చ కూడా ఉంది. ఆయన వారసురాలిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అదితి గజపతిరాజు తండ్రి మాదిరిగా రాణించాలంటే చాలా కష్టపడాల్సి ఉంది. ఆమెకు జిల్లా రాజకీయాలపై ఇంకా గ్రిప్పు దొరకాల్సి ఉంది. దీంతో అశోక్ గజపతిరాజు తర్వాత అంతటి ధీటైన నాయకత్వం బంగ్లాలో లేకపోవటం ఓ లోటుగా కనిపిస్తోందని తెలుగు తమ్ముళ్లు మదనపడుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలో రాజకీయం ఇప్పుడు ఎవరి చేతుల్లోకి వెళ్లబోతుంది, పెద్ద ఆయన బాధ్యతలు ఎవరు తీసుకుంటారన్నది పార్టీ శ్రేణులో తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే విజయనగరం జిల్లా బీసీలు బలంగా ఉన్న ప్రాంతం. వెలమలు, తూర్పు కాపులు ఈ జిల్లాలో కీలకంగా ఉంటారు. జిల్లాల్లో మొన్న ఎన్నికల్లో కూటమి పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారందరిలో కిమిడి కళా వెంకట్రావు, కోల లలిత కుమారి మినహా మిగిలిన వారంతా కొత్తవారే. దీంతో విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీలో అశోక్ గజపతిరాజు తర్వాత అంతటి బాధ్యతను పార్టీ హైకమాండ్ ఎవరికిస్తారన్నది ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది.